పిలిచిందా? ఎవరు పిలుచురా? ఏమన్నా తింటావా? ఏమో తింటావు? ఓ అదే దానికి బాధపడుతున్నావు నువ్వు. దానికి ఏం బాధపడాల్సిన అవసరం నువ్వు ఏడు బాబు చెప్తాను. అసలు ఆ పదానికి ఆ పెంట మొహం అనేటువంటి పదానికి అర్థం తెలుసు నీకు? ఏమి లేదు, సౌందర్యానికి అసూయ పెట్టినటువంటి ఒక ముద్దు పేరు అది. నువ్వు అందంగా ఉన్నావని తట్టుకోలేక ఆ విధంగా మాట్లాడుతున్నా అమ్మాయి. అంతే తప్ప ఏం లేదు, దాంట్లో బాధపడద్దు అసలు దాంట్లో. సార్ మాట్లాడండి. అమ్మాయి చెప్పండి. అమ్మాయి మాతో చెప్పింది కరెక్టే. ఈ విషయం బుచ్చిబాబు నవల చివరకు మిగిలేది అనే నవల్లో ఈ పుస్తకం ఈ విషయం రాసింది. ఏ నవల అది? చివరకు మిగిలేది అనే నవల బుచ్చిబాబు రాసిన నవల. ఇది గ్రూప్ 2 సివిల్స్ వీటిలో సిలబస్గా కూడా ఉంది. అర్థమైందా? మామూలు పుస్తకం కాదు, మంచి ఫేమస్ పుస్తకం. దీంట్లో ఈ విషయం రాయబడింది. నవల పేరు చెప్పు, ఏ నవల అది? చివరకు మిగిలేది. రచయిత ఎవరు? బుచ్చిబాబు. అయితే అమ్మ నువ్వు చూడు, ఒకటిదే కావచ్చు, కానీ ఎదుటమ్మాయి ఫీల్ అవుతుంది కాబట్టి నువ్వు అనకూడదు, సరేనా? ఒకటిదే కావచ్చు, కానీ అమ్మ నెగిటివ్గా తీసుకుంటుంది కాబట్టి నువ్వు ఆ మాట అనకూడదు, ఓకేనా? నీతో సెకండ్ ఇచ్చుకోండి. శబాష్ నవ్వు. వెరీ గుడ్ శబాష్. వెళ్ళండి, ఓకేనా? చెప్పింది పొగడదా కావచ్చు, కానీ పిల్లలు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కంఠమొహం అనేది సౌందర్యానికి అసూయ పెట్టిన ముద్దు పేరు. ఈ విషయం బుచ్చిబాబు నవల చివరకు మిగిలేది, ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టి